మేము ఈ డేలో చూసిన ప్లేస్ వచ్చేసి స్కై వాక్ అండి. ఈ స్కై వాక్ వచ్చేసి వన్ ఆఫ్ ది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. ఇది 78 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది మనని స్టార్టింగ్ మనం 4th ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో తీసుకెళ్తారు. లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఈవెన్ మన దగ్గర ఎలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉండొద్దు, అవి లాకర్లో పెడతారు. ఓన్లీ మన మొబైల్ ఫోన్స్ ఏంటంటే మనము పిక్చర్స్ దిగుతాం కాబట్టి. ఇది లిఫ్ట్, అసలు దీన్ని లిఫ్ట్ అనడానికి లేదు. ఇట్స్ యానిమేషన్స్ ఎంత బాగుందో. ఇట్స్ లైక్ ఆ ఫీలింగ్ అనమాట. మనం లిఫ్ట్లో ఉన్న ఫీలింగ్ మనకి రాదు, ఈవెన్ మనకి సౌండ్ కూడా రాదు. డైరెక్ట్ 74th ఫ్లోర్కి తీసుకెళ్తుంది. ఎంత మేము ఒక మినిట్లోనే రీచ్ అయ్యాము. అసలు 74th ఫ్లోర్లో ఉన్నామా అని ఎంత బాగా అనిపించాయో. బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఎవరికి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. అందరు వ్యూ చూడగానే ఎక్సైట్మెంట్ అనమాట. కానీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంత హైట్లో మనం ఎప్పుడు ఎక్కం కదా, ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా దీని తర్వాత ఇంకా 3 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. మేము పైకి వెళ్ళాక నేను ఇలా అన్ని సైడ్ వ్యూ చూస్తూ ఉంటే నాకు సడన్గా అక్కడ కనిపించింది అనమాట. అవి ఏంటి అంటే ఆల్ కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్లాగ్స్ అన్నీ హ్యాంగ్ చేశారు. సో ఇంకా అది చూడగానే నాకు ఎక్సైట్మెంట్ అనమాట. మన ఇండియన్ ఫ్లాగ్ ఎక్కడుంది అని ఫైండ్ చేశాము. ఫైనలీ ఐ గాట్ ఇట్. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. సో అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ చూసరికి చాలా హ్యాపీగా అనిపించింది, మన కంట్రీ ఫ్లాగ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మేము వెళ్తుంది 78th ఫ్లోర్కి అనమాట. ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇలా మనం 3 ఫ్లోర్స్ ఎక్కాలి. ఇది గ్లాస్ స్టెప్స్, చాలా బాగుంది. పైన వచ్చేసి మనకి రూఫ్ టాప్ ఉంటుంది, గ్లాస్ ట్రే ఉంటుంది. 77 and 78 ఇంకా కలిపి ఉంటుంది. ఇప్పుడు మనం 74th నుంచి వెళ్తున్నాం కదా. సో ఇలా 3 ఫ్లోర్స్ ఎక్కాక ఇలా పైన వచ్చేసి చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇంకా అక్కడికి వెళ్ళాక సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా పైన వ్యూ అండి ఎంత బాగుంది కదా. ఇలా సిట్అవుట్స్ కూడా ఉంది. మనం ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇలా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫుడ్ని. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి గ్లాస్ ట్రే ఉంటుంది. ఇప్పుడు ధ్రువ్ ఇక్కడ వేసుకుంటున్నాడు కదా సాక్స్, ఇవి అందుకే అనమాట. ఇలా సాక్స్ ఇస్తారు. అక్కడ మనం గ్లాస్ ట్రేకి వెళ్ళాలి అన్నప్పుడు ఫస్ట్ ఇది వేసుకోవాలి. ఎందుకంటే మన ఫుట్వేర్కి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే గ్లాస్ డ్యామేజ్ అవ్వదని. కాకపోతే ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వాడు భయపడ్డాడు దిగేటప్పుడు, నేను కూడా భయపడ్డాను. కానీ కింద బిల్డింగ్స్ పైన మనం కూర్చోవడం ఇట్స్ ఆసమ్. ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ ఉన్నాయి కదండి, ఇది వచ్చేసి ఏంటి అంటే 78th ఫ్లోర్లో రూఫ్ టాప్ అని ఉంటుందని చెప్పాను కదా, అదనమాట. ఇది ఇంకా పైకి అక్కడ వ్యూ చూడండి. ఇప్పుడున్న గ్లాస్ ట్రే కన్నా ఇంకా పైకి వెళ్ళాలి. అక్కడ పైకి వెళ్ళాక కూడా ఇలా సిట్అవుట్ పెట్టారు. ఎంత చాలా బాగుందో వ్యూ మాత్రం. ఇట్స్ ఆసమ్. అక్కడ ఎయిర్ ఎంత గాలి అంటే ఫుల్ గాలి వస్తుంది. అందరం ఇలా చూస్తూ మంచి వ్యూ ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. ఈ వ్యూ వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ 78th ఫ్లోర్ వ్యూ. ఇంకా మేము కిందికి వచ్చాము. ఇది వచ్చేసి మేము 75th ఫ్లోర్లో ఉన్నాము. మేము ఎక్కిన బిల్డింగ్ హైట్ వచ్చేసి 314 meters అంట. ఈ బిల్డింగ్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఇలా డిస్ప్లే చేస్తున్నారు. అలాగే ఇలాంటి హైయెస్ట్ బిల్డింగ్స్ ఇన్ ద వరల్డ్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి హైట్ ఎంత అనేది కూడా ఇలా డిస్ప్లే చేస్తున్నారు అనమాట. సో హైయెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ కెనడా. 75th ఫ్లోర్లో లిఫ్ట్ స్టార్ట్ అయింది. మేము ఎక్కాము. ఎంత ఫాస్ట్గా కిందికి వస్తామో చూడండి. ఈవెన్ 1 minute కూడా పట్టదు రావడానికి. అక్కడ టైం, డేట్ మొత్తం అన్నీ డిస్ప్లే అవుతున్నాయి కదా. స్పీడ్ చూడండి ఎంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. అంతే ఫాస్ట్గా ఫ్లోర్స్ కూడా డిక్రీజ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఇంకా 4th ఫ్లోర్కి వచ్చేసి ఆగిపోతుంది. 4th ఫ్లోర్ నుంచి కింద 2 ఫ్లోర్స్ అలా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అది చూసుకుంటూ మనం కిందికి వచ్చేయాలి. కానీ చాలా బాగుందండి. అంత లైఫ్లో 78 ఫ్లోర్స్ ఎక్కం కదా, నేనైతే ఎప్పుడు ఎక్కలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. సో సూపర్ అనిపించింది నాకు. కానీ మంచి ట్రిప్ అండి. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ ట్రిప్.
సో ఈ ట్రిప్లో ఇది లాస్ట్ ప్లేస్ కాబట్టి ఇంకా ఈవినింగ్ మాకు షాపింగ్ ఉంది. ఆ షాపింగ్ చూసుకొని ఇంకా బయట వచ్చేసాము. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. కానీ వర్తబుల్ ట్రిప్, చాలా బాగా ఎంజాయ్ చేసాం. నైస్ ట్రిప్. ఈ వీడియో నేను ఎయిర్పోర్ట్లో వచ్చాక తీశాను, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో. అప్పుడు అసురులు దేవతలు అమృతాన్ని చిలికారు కదా, అదనమాట ఇది. నాకెందుకు బాగా నచ్చింది, అందుకే వీడియో తీశాను. బట్ ఈ ట్రిప్ మాత్రం ఆసమ్ అండి, బాగా ఎంజాయ్ చేశాను.